హలో అందరికీ నమస్తే. వెలుగు పేపర్లో ఒక డేంజరస్ వార్త వచ్చింది. అది జనాలకు నిజానికి అది మనం చేసిన తప్పే, ఆ తప్పుతోనే అట్లయితుంది. నేను ఒక సంస్థ ఒక రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ బేస్ చేసి చూస్తే హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. మొదలే ఎండాకాలం అంతా పరిశాన్ ఉంది తెలంగాణ అంతా. చూపిస్తాను నేను మీకు ఒకటి మంచి వార్త. హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్ 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చర్లు పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవపల్లి, బిఎన్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్లలో అసాధారణ ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచరు 48 నుంచి 49 డిగ్రీల దాకా, పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్టు, చెట్లు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి పేదలపైనే ప్రభావం. దీని కంప్లీట్ వార్త 9వ పేజీలో ఉంది, చూద్దాం అది. ఒకప్పుడు ఎండాకాలంలో రాష్ట్రమంతా మండిపోతే హైదరాబాద్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం కూల్గా ఉండేది. కారణం దక్కన్ పీఠభూమి మీద ఎత్తులో ఉండడమే కాకుండా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత ఎత్తు మీదున్నా వేడి విపరీతంగా పెరిగిపోతున్నది. అంతేకాదు సిటీలో ఏకంగా హీట్ హైలాండ్స్ పుట్టుకొస్తున్నాయి. హీట్ హైలాండ్స్ అంటే దాని పేరు కొత్తగా వింటున్నాం మనం. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థకు చెందిన రీసెర్చర్లు శబరినాథ్, మేఘన ఈ ఏడాది మార్చిలో నమోదైన టెంపరేచర్ను లెక్కించి హీట్ ఇండెక్స్ను తయారు చేశారు. మార్చిలో ఉన్నప్పుడు లెక్కేసారంట. ఇప్పుడు పోవాలి, అసలు ఇప్పుడు ఉంటుంది కథ. మొత్తం బగబగ మండిపోతుంది. అసలు ఇక్కడ చెట్ల కింద కూడా చల్లగలేదు. చెట్ల కింద కూడా మొత్తం వేడి ప్రాంతాలను అర్బన్ హీట్ ల్యాండ్స్ అనే పేరు పెట్టారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు భూ ఉపరితలం పైన 2-3 మీటర్ల ఎత్తులో, అంటే ఆల్మోస్ట్ ఈ ఎత్తు భూమి మీద మనం నిలబడ్డాం కదా, 2-3 మీటర్లు అంటే ఇంత ఎత్తు వస్తుందేమో. ఎత్తులో నమోదే ఉష్ణోగ్రత లెక్కించడం ద్వారా హీట్ అర్బన్ ఐలాండ్స్ గుర్తించారు. ల్యాండ్ అసలు ఎందుకు వస్తున్నాయి ఇంతగానం అంటే ఏర్పడిన కారణం ఏంటంటే సిటీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంక్రీట్ మయమవుతున్నది. చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మౌలిక వసతుల పెరుగుదలతో పాటే టెంపరేచర్లు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద బిల్డింగులు, పక్కా ఇండ్లు, కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లతో సూర్యుడు వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్జర్వ్ అవుతున్నట్లు శబరినాథ్ తర్వాత మేఘన వివరించారు. ఇండ్లలో సౌకర్యం కోసం వాడుతున్న ఏసీలు, ఫ్రిడ్జ్లతోనూ సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ ఐలాండ్స్గా మారుతున్నట్లు చెప్పారు. మనం కూల్ కోసం వాడుతున్నాం ఏసీలు అవన్నీ కూడా, కానీ దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సిటీలో టెంపరేచర్ 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్న ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు మాత్రం 48 నుంచి 49 డిగ్రీలుగా ఉంటున్నట్లు గుర్తించామని శబరినాథ్ తెలిపారు. చెట్లను కొట్టేయడం, కాంక్రీట్ నిర్మాణాలు, ఇది మనం చేసిన తప్పు ఏంటంటే ఇండ్ల కోసమో లేకపోతే రోడ్ల కోసమో చెట్లు మొత్తం కొట్టేయడము. పేద మధ్యతరగతి ప్రజలే దీనివల్ల ఎక్కువ బాధపడుతున్నారు. రేకుల షెడ్లు, బస్తీలో ఇరుకు ఇళ్లలో ఉండే మార్జినల్ పబ్లిక్ తీవ్రంగా సఫర్ అవుతున్నట్లు తెలిపారు. అసలు ఏసీలు కూడా పనిచేస్తలేవంటే అర్థం చేసుకోండి. ఏసీ వేసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఏసీలు ఉదయం పూట పనిచేస్తలేవు. రాత్రిపూట ఎప్పుడో రాత్రి వేసుకొని పండుకుంటే అర్ధరాత్రి మెల్లగా కొద్దిగా చల్లగా అవుతుంది. కొన్ని అయితే తెల్లవారుదాము చల్లగా అవుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రాబ్లం. కానీ ఈ 7 ఏరియాలో చూసినరా, ఒకటి పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవపల్లి, బిఎన్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ అంట. ఈ 7 ఏరియాల్లో ఇంకా డేంజర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు 7 ఏరియాలో ఉన్నాయంటే నాకు తెలిసి ఈ 7 ఏరియాల్లో ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ కొత్త బిల్డింగ్స్ కట్టేసింది. ఈ మధ్యనే లాస్ట్ 1-2 ఇయర్స్లోనే ఖాళీ ప్లేస్ అన్నీ అయిపోయి మొత్తం కొత్త బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, మొత్తం కాంక్రీట్. అసలు ఇంటి ముందర కూడా ఇంత ఖాళీ జాగా, నీళ్ళు ఇంకనీకే వర్షం పడితే ఆ వాన నీళ్ళు ఇంకనీకి కూడా కనీసం ప్లేస్ కూడా ఉండదు. ఇంకుడు గుంతలు ఉండవు. ఇంకా చెట్లు, ఖాళీ ప్లాట్ల చెట్లు ఉంటే చెట్లు కొట్టేయాలి, కొత్త బిల్డింగ్ కట్టాలి. పోనీ ఆ చెట్టు కొట్టేసినందుకు మరి ఇంకో చెట్టు నాటినారు ఎవరు నాటలే చెట్లు. అప్పుడు హరితహారం అదో ఇదో అని చెప్పి నాటుతారు. 4 రోజులు కాగానే మేకలో, గొర్రెలో, బర్రెలు తినిపోతాయి, అయిపోతుంది. ఎవరింటి ముందర వాళ్ళ చెట్టు కూడా ఉండదు. కనీసం ఒక్క ఇంటికి ఒక్క చెట్టు కూడా ఉండదు నాకు తెలిసి. ఒక్క ఇంటికి ముందు ఒక చెట్టు. ఆ సిస్టమ్ కూడా ఫాలో గారు ఎవరు. అందుకు కాంక్రీట్ జంగిల్ లాగా మారిపోయిందంటే అందుకే ఈ 7 ఏరియాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా సరౌండింగ్ ఏరియాలే కదా, మొత్తం ఇవన్నీ సరౌండింగ్, మొత్తం సిటీకి సరౌండింగ్ ఏరియాలు. ఇంకా సిటీ ఎప్పుడో కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. కాకపోతే సిటీలో కొద్ది అర్బన్ పార్క్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఓయూ ఒకటి అర్బన్ పార్క్ టైప్, మొత్తం చెట్లు ఉంటాయి. అట్లాంటి ఏరియాలు మధ్యలో కనిపిస్తాయి. కానీ ఆ బార్డర్లకు పోతే అసలు ఏమీ ఉండవు, అర్బన్ పార్కులు ఉండవు, ఏమీ ఉండవు. దాంతోనే ఈ ఎఫెక్ట్ వచ్చింది.
బట్ ఇది ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. టేక్ కేర్. ఈ ఏడు ఏరియాలు అయితే పడాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మల్లారెడ్డి, బిఎన్రెడ్డి, మన్సూరాబాద్, హయత్నగర్ జనాలు అయితే బీ అలర్ట్. సిటీలో ఇట్లాంటి ఏరియాలు మళ్ళీ రాకుండా, కొత్తగా దీనితో పాటు 7 ఏరియాలతో పాటు కొత్త ఏరియాలు రాకుండా జనమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.